చికెన్ బిర్యానీ కోసం ముందుగా చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను మ్యారినేషన్ కోసం ఈ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. దీనికోసం మిక్సీలో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడుక్కొని మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటామో అందులో వేసుకోవాలి. కారం, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా స్పైసెస్, హాఫ్ లెమన్ జ్యూస్. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లో పెరుగు వేసి మంచిగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని చికెన్ మ్యారినేషన్లో వేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన నూనె, ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఇంకా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన చికెన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ చేసుకోవాలి. బిర్యానీ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్స్ గీ, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకులు, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని ఇందులోనే తగినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని మరిగించాలి. ఇప్పుడు ఇందులో మనం అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 70-80% వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ పైన రైస్ వేయడానికంటే ముందు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా గీ వేసుకొని తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసిన తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదు. అవసరం అనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని దమ్ చేయడానికి పైన కొద్దిగా వెయిట్ పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 20 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ.